హర్యానాలోని కురుక్షేత్రలో దారుణ ఘటన కలకలం రేపింది. భార్య విమలాదేవి తన భర్త రాజేష్ని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని అక్కడికి చేరుకునేసరికి రాజేష్ తీవ్ర గాయాలతో కనిపించాడు. అనంతరం విమల టెర్రస్ నుంచి కిందకి దూకి గాయపడింది. హర్యానాలోని కురుక్షేత్రలో సంచలనం రేపిన దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో భర్త రక్తపు మడుగులో పడి ఉండగా నిందితురాలు టెర్రస్ పై నుంచి కిందకి దూకినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా ధాంపూర్ గ్రామానికి చెందిన రాజేష్ తన భార్య విమలాదేవితో కలిసి సుమారు ఏడాదిగా కురుక్షేత్రలో నివసిస్తున్నాడు. పెహోవా రోడ్లోని రాస్ ప్యాలెస్ సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. రాజేష్ అదే ప్రాంతంలోని ఓ నీటి సరఫరా సంస్థలో పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ఇంటి యజమాని రింకు తెలిపారు. వారి అరుపులు వినిపించడంతో అతను వెంటనే ఇంటి పైకప్పుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఇంటి యజమానికి షాకింగ్ దృశ్యం కనిపించినట్టు పోలీసులు తెలిపారు. రాజేష్ కడుపు ప్రాంతంలో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని కడుపులోని పేగులు తీసి విమల ఓ సంచిలో ఉంచుతున్నట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. తనను చూసిన వెంటనే విమల భయంతో టెర్రస్ నుంచి కిందకి దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమెకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురీందర్ సింగ్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఆధారాలను సేకరించింది. నేర స్థలంలో వేర్వేరు పరిణామాల్లో ఉన్న 3 కత్తులని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో రాజేష్ పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైనట్టు సమాచారం. శరీరంలోని కొన్ని అవయవాలు కనిపించకపోవడంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని వాంగ్మూలం ప్రకారం విమల సాంప్రదాయ వైద్యం, భూత వైద్యానికి సంబంధించిన కొన్ని పద్ధతుల్లో పాల్గొనేదని తెలుస్తోంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని కూడా ఆయన పేర్కొన్నాడు. అయితే హత్యకు అసలు కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రాజేష్, విమల దంపతులకి చాలా సంవత్సరాల క్రితమే వివాహం జరిగినప్పటికీ పిల్లలు లేరని పోలీసులు తెలిపారు. భారీ వాంగ్మూలం, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మహిళ కోలుకున్న తర్వాత ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.